T9 टीवी न्यूज़ में आप सभी का खैर मक़दम है। ज़िला विकाराबाद में NSUI के रियासती सदर श्री बलमोर वेंकट गारू की कॉल पर ज़िला विकाराबाद के NSUI के वाइस प्रेसिडेंट सैफ खान ने इंटरमीडिएट के उन तलबा के इंसाफ के लिए हुकूमत से मुतालिबा किया जिन्होंने हाल ही में इम्तिहान में मनफी नताइज की वजह से खुदकुशी की थी, और इन्होंने कहा कि इंटर के तमाम तलबा को मुफ्त रिवैल्यूएशन की सहूलत फराहम की जानी चाहिए। इंटर के नताइज में तकनीकी गलतियों को दुरुस्त करने और फौरी तौर पर नए नताइज का ऐलान करने का मुतालिबा किया। इस प्रोग्राम में दीगर कांग्रेसी कायदीन ने शिरकत की। आइए नाजरीन देखते हैं इसकी तफसीली रिपोर्ट। T9 टीवी न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మేము ఇక్కడ వచ్చి కాలేజెస్ బంద్ చేపిస్తున్నాము ఎందుకంటే పిల్లలకు న్యాయం జరగలేదు ఇప్పటివరకు ఎవ్రీ ఇయర్ కూడా నార్మల్గా కామన్గా మంచిగా క్లాసెస్ చెప్తే 70 to 80% స్టూడెంట్స్ పాస్ అవుతుండే ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టే ముందు కూడా మా స్టేట్ ప్రెసిడెంట్ వెంకటన్న గారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ దగ్గర వెళ్ళి చెప్పినారు, సార్ ఇది పరిస్థితి బాగా లేదు, మంచిగా లేదు, ఎగ్జామ్స్ పెట్టడం మంచిది కాదు, పిల్లలు ఏం ప్రిపేర్ కాలేరు, క్వశ్చన్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి, ఇంకా టెక్నికల్ ఇష్యూస్ గా ఆన్లైన్ క్లాసెస్ కూడా సరిగా నడవలేవు, పిల్లలు ఎగ్జామ్స్ రాయలేరు సార్, మీరు ప్రమోట్ అని చెప్పినట్టు చేతులు జోడించి చెప్తున్నాను. సూసైడ్ అట్లాంటివి ఏమి చేయొద్దు, ఎవరు సూసైడ్ అనేది సొల్యూషన్ ఏం లేదు. NSUI ఎప్పటికీ మీతో ఉంటుంది. మిమ్మల్ని ఏమైనా ప్రాబ్లం ఉంటే NSUIలోని పిలవండి, 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటే లోకల్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ ఇక్కడ అనూప్ రెడ్డి కూడా ఉంటారు, 10 నిమిషాల్లో మీ దగ్గర వస్తే ఏమైనా ప్రాబ్లం వస్తే మీకు. అందుకే మీరు స్టూడెంట్స్కి కూడా నేను 2 చేతులు జోడించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సూసైడ్ అనేది ఏమి సొల్యూషన్ లేదు, ఎవరు కూడా సూసైడ్ చేయొద్దు. ఇంకొకటి, ఇప్పుడు పిల్లలకి ఎప్పటి వరకు ప్రమోట్ చేయరు, ఎప్పటి వరకు జస్టిస్ చెయ్యరు, అప్పటి వరకు మేము ఆగము. We want justice. We want justice. We want justice. అందరినీ పాస్ చేయమని చెప్పేసి ఇప్పుడు ఇంటర్ బోర్డ్ ప్రపోజల్ పంపించింది కదా, ఒకవేళ పాస్ చేయకపోతే దాని మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? స్టూడెంట్స్ ని పాస్ చేయరు ఈ తెలంగాణ ప్రభుత్వం. ఏ ఎమ్మెల్యేలని ఏ మంత్రులని ఎవరిని కూడా రోడ్ల మీద నడవడానికి ఇయ్యము. అందరికీ అడ్డంగా రోడ్ల మీద కూర్చటం, ఇంకా ఇట్లాంటివి ప్రొటెస్ట్ 100% మాకు ఎప్పటివరకు పాస్ చేయరు ఉంటాయి. ఏ TRS లీడర్ని కూడా ఒక కార్యకర్తని కూడా రోడ్డు మీద తిరగడానికి ఇయ్యము. నమస్కారం అన్న.